Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అందరికీ నమస్కారం. ఐఎమ్ హ్యాపీ టు రీఇంట్రడ్యూస్ ద క్వీన్. ఇవాళ ఎపిసోడ్లో నాకు చాలా ఇష్టమైన గెస్ట్, నా మనసుకి నా చెవులకి కూడా చాలా ఇష్టమైన గెస్ట్. ఆవిడకి నిజానికి పరిచయం అవసరం లేదు, గతంలో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. కానీ నాకు ఎప్పుడు ఆవిడ లోపల జరుగుతున్న ఒక ప్రపంచాన్ని బయటికి వెలికి తీయాలని చెప్పి ఒక కోరిక ఉండేది. అది ఇవాళ ఇలా తీరుతుంది. ఇంతకీ ఇంత సస్పెన్స్ తర్వాత ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే, సినీ మ్యూజిషియన్స్ యూనియన్కి ఒక మహిళా హెడ్గా, ప్రెసిడెంట్గా ఉంటూ చాలా సమర్థవంతంగా తన బాధ్యతల్ని లేటెస్ట్గా నిర్వర్తించారు. దట్స్ వన్ సైడ్ ఆఫ్ హర్. బట్ షీఈ్ అ ఫ్యాబ్యులస్, మోస్ట్ ఎనర్జెటిక్, మోస్ట్ హ్యాపీ సింగర్. ఆవిడ చేసిన ఫీట్స్కి వరల్డ్ రికార్డ్ కూడా స్థాపించడమే కాకుండా ఎన్నెన్ని జానర్స్లో ఎన్నెన్ని రకాల పాటలు, ఎన్ని వేల పర్ఫార్మెన్సెస్ ఎన్ని కంట్రీస్లో ఇచ్చారో లెక్క పెట్టడం కష్టం బాబోయ్. కాబట్టి with no further delay, with a warm heart and with my open arms, I welcome singer Vijayalakshmi garu. Vijayalakshmi garu, hi Vijay garu, I love you so much. Oh, thank you so much, Swapna, and thanks for the wonderful introduction. I'm so happy. మీ ఎనర్జీ అసలు ఈజ్ ఎవ్రీబడి. ఎప్పుడు సింగర్ విజయలక్ష్మి గారు అనగానే అమ్మో ఆవిడ వచ్చిందంటే అయిపోయింది ఇంకా స్టేజ్, ఈ కామెంటే విన్నాను. సో బిఫోర్ ఐ స్టార్ట్, మీకు చాలా ఇంటర్వ్యూస్ అయ్యాయి కాబట్టి మీకు నచ్చని 3 ప్రశ్నలు చెప్పండి. ఎవరన్నా కలవగానే ఫస్ట్ మీరు చాలా బాగా పాడతారు మేడం అన్నది ఫస్ట్ కాంప్లిమెంట్. ఓకే, అది బాగానే ఉంది. రెండోది నచ్చనిది, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేడం అంటారు. అనే వాళ్ళని చూస్తే నాకు అమ్మో ఏంటి నేను ఎప్పటిదాన్ని అనిపిస్తుంది అనమాట. అంతే అంతే. కాబట్టి మీకు చాలా మంది అంటారు అలాగా, వాళ్ళకి పాపం జుట్టు నెరిసిపోయి మా చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి అంటారు. అవును, అంటే దాంట్లో తప్పులేదు. యాక్చువల్గా ఏంటంటే దూరదర్శన్ నుంచి స్టార్ట్ అయింది కదా నా కెరియర్. సో అప్పట్లో దూరదర్శన్ ఒకటే ఛానల్ కాబట్టి బాగా చూసేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఛానల్స్లో వర్క్ చేసినా కూడా పీపుల్ ఐడెంటిఫై మీ త్రూ దూరదర్శన్. అవును, మీరు అప్పుడు వచ్చేవారు కదా అన్నట్టు అనమాట. సో తర్వాత ఏంటంటే మీరు పాడట్లేదా మేడం ఇప్పుడు అంటారు. సో అది దానికి ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు అనమాట. దానికి ఇలాంటివి కొన్ని ఈ 3 అడగను. ఇప్పుడు మీరు పాడుతున్నారని పాడట్లేదని నేను ఎందుకు అడగనంటే, లేటెస్ట్ గా మీరు కనకధార స్తోత్రం కూడా రికార్డ్ చేశారు అమ్మవారి. ఇన్ఫాక్ట్ మీ ప్రయాణం గుడిలో బయలుదేరిందా? అంటే డిడ్ యువర్ ఫస్ట్ సింగింగ్ పర్ఫార్మెన్స్ హ్యాపెన్ ఇన్ అ టెంపుల్ ఆర్ సంథింగ్? మీకు ఎప్పుడు మధ్య మధ్యలో డివోషనల్ టచ్ వస్తూ ఉంటుంది. అవునా? ఓకే, మధ్య మధ్య భక్తి మేల్కొంటూ ఉంటుందంటావా? అంటే ఆ భక్తి మేల్కొంటూ ఉంటుంది. సో ఎక్కడి నుంచి వచ్చింది భక్తి యాంగిల్? ఒకవైపు మంచి మాస్ బీట్ సాంగ్ పాడాలంటే ఇంకా స్టేజ్ మీద దేర్ ఇస్ నోబడీ ఎల్స్. అంటే అన్ని రకాలు ట్రై చేస్తున్నాను స్వప్న, ఏదో ఒకటి తగలకపోతుందా అని. భక్తి, రక్తి, ముక్తి తప్పకుండా తగిలిందని అనుకోవాలి. మీ దృష్టిలో విజయలక్ష్మి గారు, మీరు సక్సెస్ సాధించారనుకుంటారా లైఫ్లో, లేక ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని? ప్రతి వాళ్ళకి ఒక కొరత ఉంటుంది. అది డెఫినెట్గా ఉంటుంది, ఉండాలి కూడా. అంటే ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు తృప్తి అనేది ఉండకూడదు కదా. ఇంకా చేయాలన్న ఇది లేకపోతే యు ఆల్వేస్ హ్యావ్ టు బి ఎ స్టూడెంట్. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, ఆ తపన ఉంటూనే ఉండాలి. ఇంకా ఏం చేయలేదు అన్నది కూడా ఉండాలి. సో అలా ఉంటేనే ఎదుగుతామని నేను అనుకుంటున్నా. అండ్ సక్సెస్ మాటకొస్తే యాజ్ అ సింగర్ అంటున్నావా? యాజ్ అ సింగర్ నేను సక్సెస్ అనుకుంటున్నాను. అండ్ సింగర్ కంటే కూడా ఓవరాల్గా ఐ హ్యావ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ అనుకుంటున్నా. ఎందుకంటే సింగింగ్ ఇస్ వన్ పార్ట్, మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అవును, కరెక్ట్ కదా. మనకి ఆర్ట్ కానీ ఏదన్నా దీంతో పాటు ఒక ఫ్యామిలీ లైఫ్ కానీ జనరల్ లైఫ్లో సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను అన్ని కోణాల నుంచి. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ యాజ్ అ సింగర్. అది మీరు మేకప్ వేసుకుని లేదు రెడీ అయ్యి ఒక షో కోసం అసలు ఆ జోషే వేరు. బట్ వితౌట్ దట్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్? అంటే చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా విజయ్ గారు, మామూలుగా ఉండే పబ్లిక్ లైఫ్లో లేని వాళ్ళకి కూడా మనం కష్టపడ్డాము లైఫ్లో, చాలా జరిగాయి మన లైఫ్లో, ఎన్ని తట్టుకుని బయటికి వచ్చాను అనే ఫీలింగ్ అలా అనిపిస్తుందా మీకు? తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాను నేను కూడా. అందరూ అలాంటి కష్టాలు పడే పైకి వచ్చారు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ అవన్నీ దాటుకుని వాటన్నిటిని అధిగమించి నౌ ఐ మీన్ సెక్యూర్డ్ కంఫర్టబుల్ పొజిషన్ అన్నది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది డెఫినెట్గా. సో ఇప్పుడు ఏంటంటే ఇవాళ మన ఇంటర్వ్యూలో కంటిన్యూ అవుతూ ప్రతి 2-3 నిమిషాలకి ఆ థీమ్ మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ని బట్టి ఒక పల్లె ఏమైనా పాడుకుందాం. ఓకే. సో ఇప్పుడు వరకు మాట్లాడిన పాటకి
బహుశా మేరీ ఆవాజ్ పెహచాన్ హై గాని మీ ఇష్టమైన పాట ఏదైనా ఒక పల్లవి. రహే నా రహే హమ్ మెహకా కరేంగే బన్కే కలి బన్కే सबा बागे वफा में रहे न रहे हम. బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్. అయితే మీరు ఎక్కువ హిందీ పాటలు ఇష్టపడతారు? ఇష్టపడతాను, నాకు సూట్ అవుతాయి నాకు అనిపిస్తుంది. తెలుగు పాటల కంటే హిందీ పాటలు నాకు ఎక్కువ సూట్ అవుతాయి అనిపిస్తుంది. సో ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టు. ఎన్ని పాటలు వచ్చు విజయ్ గారు మీకు? ఒక 3000. 3000 పాటలే. కొత్త పాటలు నేర్చుకుంటూ ఉంటారు ఎప్పటికీ? యా నేను 1940s నుంచి ఇవాళ రిలీజ్ అయిన పాట వరకు అన్ని నేర్చుకుంటారు. అసలు ఫస్ట్ మీరు నేర్చుకున్న పాట ఏది? మీ కాంపిటీషన్స్ కి, కాంటెస్ట్స్ కి, పర్ఫార్మెన్సెస్ కి, దూరదర్శన్ కి, దేశభక్తి గేయాలు అన్ని బాగా పాపులర్ ఆ రోజుల్లో. సమాజ శ్రేయస్సు కోసం లేదు ప్రకృతి పురుషులు ఒక్కటని ఆ టైంలో మీరు పాడిన పాట, ఫస్ట్ పాట నేను పాడిన అంటే ఫస్ట్ ఏది నేర్చుకున్నాను గుర్తులేదు, బట్ కాంపిటీషన్స్లో ఎక్కువ వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు అదొకటిను. ఆ టైంలో నేను ఐ వాజ్ అబౌట్ 5-6 years. అప్పుడు నేను ఎక్కువగా పాడే పాట ఏంటి తెలుసా? బడిపంతుల్లో అంజలిదేవి పాడుతుంది మీ నగుమోము నా కనులారా అని. అందరూ ఆశ్చర్యపోయేవారు అనమాట. అదొక పెద్ద ఆవిడ పాడే పాట. సో అది పాడేదాన్ని ఎక్కువ. కారణం ఏంటో ఏమో నాకు తెలియదు, అది నచ్చేసి నేర్చుకున్నాను. ఆ రోజుల్లో రేడియో వింటూ నేర్చుకునేవారా? అవును, రేడియో వింటూ. అండ్ మా ఇంట్లో యాక్చువల్గా గ్రండిక్ టేప్ రికార్డర్ ఉండేది, పెద్ద స్పూల్స్ అనమాట. సో నా ఫస్ట్ అంటే సంగీతం, మా ఇంట్లో సంగీతం, మా ఫాదర్ మదర్ ఇద్దరు సింగర్స్, ఇద్దరు క్లాసికల్ సింగర్స్, వాళ్ళిద్దరు డ్యూయెట్లు పాడేవాళ్ళు అనమాట. పాడి దాంట్లో రికార్డ్ చేసేవారు. సో అవి వింటూ ఉండేదాన్ని. అండ్ వెన్ ఐ వాజ్ 9 years or 10 years నా ఫస్ట్ షో ఇన్ రవీంద్ర భారతి. సో అప్పుడు పాడిన పాట గున్న మామిడి కొమ్మ మీద. అది చాలా ఎవర్గ్రీన్ హిట్ సాంగ్. యా ఈ హిట్ సాంగ్స్ అన్ని పాడి మీరు ఆ సింగర్స్, ఒరిజినల్ సింగర్స్ సమక్షంలో కూడా బోలెడు పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అవును. అప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి విజయ్ గారు మీకు? మీరు పాడుతున్న క్రమంలో అరే భలే ఉందని స్టేజ్ మీదకి ఆ సీనియర్ సింగర్ వచ్చేసి మీకు కాంప్లిమెంట్ ఇవ్వడము, లేదు తర్వాత అప్రిషియేట్ చేయడం, అలా సుశీలమ్మ, జానకమ్మ, ఎల్లారేశ్వరి గారు, ఇంకా చెప్పకలే వాణి గారు, వాణి జయరాం గారు, మహానుభావురాలు ఆవిడ. అసలు నాకు ఎంత ఇష్టము, అందరూ ఇష్టమే. యాక్చువల్లీ అందరూ దేవతలు గాంధర్వులు అంతే. సో నేను అంటే వీళ్ళందరితో అసలు అంటే పరిచయం వీళ్ళని ఎప్పుడన్నా చూస్తామా అన్న ఊహ కూడా వచ్చేది కాదు. ఎందుకంటే అప్పుడు అది కూడా సాహసమే కదా. అంటే వీళ్ళని చూడాలి అన్న ఐడియా రావడం కూడా సాహసమే అనిపించేది ఒకప్పుడు. సో అలాంటిది వాళ్ళందరితో పరిచయం కలగడమే కాకుండా వాళ్ళు మనకి చూపించిన అభిమానం, ఆప్యాయత. ఇప్పుడు జానకి గారు మా ఇంటికి వచ్చారు, అందరు వీళ్ళ జమునారాయణ గారు మా ఇంటికి వచ్చారు, సుశీల గారు వచ్చారు. సో వాళ్ళు చూపించే అభిమానం, ఆప్యాయత, ఆ చనువు ఏదైతే ఉందో అది మటుకి అసలు వాల్యూ కట్టలేము దానికి కదా. మీరు కూడా చాలా ప్రేమగా ఉంటారు విజయ్ గారు. బికాస్ ఐ నోటిస్డ్ కదా, వాళ్ళందరి పట్ల చాలా ఎనలేని ఒక భక్తి, గౌరవం, ప్రేమ, అన్ని అభిమానం అన్ని. ఇన్ జనరల్ యాక్చువల్లీ మీరు అంటే పర్ఫార్మింగ్ సింగర్స్ కి ఒక రాటు తెలిపోయిన తర్వాత ఒక గట్టిపడిపోతారు లోపల, ఏముందిలే చూసానులే అన్నట్టు. కానీ అంటే చూడడానికి మొన్న ఎవరో అంటున్నారు అనమాట, మిమ్మల్ని ఎవరన్నా అసలు కొత్త వాళ్ళు మాట్లాడడానికి కొంచెం భయపడతారండి, మీరు చాలా యాటిట్యూడ్ లా కనపడతారు. నాకు లేనిదే అది అస్సలు లేదమ్మా. ఎక్కడ యాటిట్యూడ్ అంటే చూడడానికి కొంచెం మనం ఆకారం భీకరం కదా అంటే కనపడతానేమో, బట్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్. మీరు సెన్సిటివ్. అండ్ ఐ నోటిస్డ్ వన్ వెరీ డ్యూ కాంప్లిమెంట్ టు యూ. నేను ఎప్పుడైనా విజయ్ గారు ఇంటర్వ్యూ చేద్దామా అంటే, లేదు ఇలా వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దామని, ఐ హావ్ నెవర్ సీన్ యూ సే నో. మీకు ఏమొస్తుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా చేసినా, అదర్ దెన్ షేరింగ్ యువర్ జర్నీ అండ్ ఇది మీకు కొత్తగా వచ్చే పేరు ఏం లేదు, ఆల్రెడీ పేరు సంపాదించేశారు. కానీ ఎప్పుడు మీరు అంత ప్రేమతో వస్తారు. సో అది మీ యాటిట్యూడ్ క్లియర్గా అందులో కనిపిస్తోంది. దట్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. ఎంత వామ్ గా నువ్వు పిలుస్తావో అలాగా. విజయ్ గారు, అందరి బాణీల పాటలు మీరు పాడారు. బెస్ట్ మీకు ఏది సూట్ అవుతుందని మీరు అనుకుంటారు? అందరు చెప్పారు మీకు మాస్ బీట్ పాటలు, కానీ నా మెలోడియస్ వాయిస్ నాకు ఇష్టం. మీకు యు లైక్ దోస్ సాఫ్ట్ ఫ్లోయింగ్ మెలోడీస్ ఎక్కువ కదా. అది కూడా లతాజీ నాకు ఇలాంటి పాటలు పాడడానికి హిందీలోనే ఎక్కువ అవకాశం దొరుకుతుంది స్వప్న. ఒక షోలో తెలుగు ప్రోగ్రామ్స్ లో ఏంటంటే ఐ డోంట్ నో, నేను చెప్పచ్చో లేదో కానీ ఓన్లీ ఒక ఫస్ట్ పాట మటుకే నీ చాయిస్,
ఈవెంట్స్లో ఎలా అయిపోయిందంటే ఒక ఫస్ట్ పాట ఆర్ 1 or maybe 2, దాని తర్వాత అసలు టోటల్ మాస్, లేటెస్ట్ సాంగ్స్, ఫాస్ట్ బీట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రోగ్రామ్. మనకి నచ్చినట్టుగా వెళ్ళదు. అవును. బట్ హిందీ షోస్లో దే స్టిల్ లిసన్ టు ఓల్డ్ సాంగ్స్, ఓల్డ్ మెలోడీస్ వింటారు. ఎప్పుడు ఓల్డ్ మెలోడీస్ పాడగానే ఓ అని అరవరు. యునో దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇయర్. కరెక్ట్ మీరు అనేది రైట్. కుదురుంది. అవును అవును. మన ఆడియన్స్ అంతా అసలు ఫుల్ రావడమే జోష్ గీష్ డామ్ డూమ్ డిష్ అని కావాలి. అవును. సో ఈ యాజ్ అ సింగర్ మీ ప్రయాణం కొనసాగుతున్న టైంలో ఆఫ్ కోర్స్ ఇది గతంలో చాలా మంది అడిగారు, ప్లేబ్యాక్కి మీరు ట్రై చేయడం కొన్ని చాలా ప్లేబ్యాక్లు పాడడం. ఆ టైంలో వాతావరణం ఎలా ఉండేది ఇండస్ట్రీలో? వాజ్ ఇట్ వెరీ నెక్స్ట్ ఏంటి అని ఒక ష్యూరిటీ గ్యారంటీ లేని పరిస్థితుల్లో? బికాజ్ ఐ థింక్ ముందు జనరేషన్ వరకు వాళ్ళు ఒక్కొక్క సింగర్కి ఒక్కొక్క స్టైల్ పడిపోయింది. అవును. సో మిమ్మల్ని ఎలా చూసేవారు ఇండస్ట్రీలో ఆ టైంలో? నేను ఇప్పటి వరకు పాడిన పాటలు అన్నీ మాసే స్వప్న. ఓన్లీ ఒక్క మూవీలో పాడాను మెలోడీస్. ఆ మూవీలో అన్ని పాటలు నేనే పాడాను. ఆ మూవీ గాన్, అంటే హిట్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. బట్ ఏంటంటే నాలోనే ఆ మెలోడీ దీన్ని ఎవ్వరూ ట్రై చేయలేదు, ఎవరు ట్యాప్ చేయలేదు యాక్చువల్లీ. సో ఎక్కువ మీరు మాస్ బీట్ పాటలే పాడారు. మాస్ బీట్ మీరు మీ మోస్ట్ హిట్ సాంగ్ ఏది అవుతుంది మీ లెక్క ప్రకారం? మాయదార్ సిన్నోడు ఒకటి, అండ్ విక్రమార్కుడు, డమ్మారే డమ్మ, అత్తిలి సత్యబాబు. అది ఒక్కసారి పాడదామా? యా. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారి డమ్మారి డమ్మ డమ్మ డమ్మారి, అత్తిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు, అత్తిలి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు. అసలు ఒక రేంజ్ లో ఉంది. అంటే నిజంగా మీరు ఎంజాయ్ చేసి పాడుతున్నారండి. మీకు మెలడీ ఇష్టం ఉండొచ్చు, బట్ ఈ పాటలో మెలడీ ఏం తక్కువ లేదు, కానీ మీ ఎక్స్ప్రెషన్స్ అయినో అదేంటో కానీ నాకు తెలియదు. అంటే మెలోడీలో పెద్ద ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఏం లేదు. బట్ ఐ డోంట్ నో, ఇలాంటి పాటలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇదేం నేను తెచ్చిపెట్టుకున్నది కాదు కానీ, బట్ జనరల్గా ఒక బాడీ లాంగ్వేజ్లో కానీ ఫేస్లో కానీ ముందు ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. అందుకే అనుకుంటాను నన్ను చూడగా. ఇప్పుడు సపోజ్ 2-3 సింగర్స్ వెళ్తున్నారు, ఈవిడ వచ్చి సుశీల పాడతారు, అదిగో సుశీల జానకి ఎల్లారీశ్వరి అంటారు. బాబు నన్ను ఒక ముద్ర వేయకండి బాబు, నేను అన్ని పాడతానంటే పాడతారు, కానీ ఎల్లారీశ్వరి పాటలు అసలు సూపర్ అండి అంటారు. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మై ప్రెజెన్స్, మేబీ స్టేజ్ ప్రెజెన్స్ ఆర్ బాడీ లాంగ్వేజ్ ఆర్ ఎక్స్ప్రెషన్, వాట్ ఎవర్. సో చిన్నప్పుడు మీరు క్లాసికల్ అది కొంత నేర్చుకున్నారు కదా? నేర్చుకున్నా. యా. ఎలా ఎలా వచ్చిన వర్ణం పాడినా తప్పకుండా. ఎందుకంటే నాకు ప్రూవ్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు ఎక్కువ అంటే నేర్చుకున్నాను, ఒక ఆల్మోస్ట్ 7-8 years నేర్చుకున్నాను, ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఒక 2-3 years హిందుస్థాన్ నేర్చుకున్నాను. యా. వలచి నానా పై చాలా మూసేయ మేరా దూర చెలు డైనా శ్రీ వెంకటేశ కాళసి మేర సీకు గలించర దని సరిగ సరిగ మారప మగరి నిగరి నిరిని దని సరిగ మప గమగరి సాదని సరి గమ పద గమ పదాని పదమ పదని సా నిరపమగరి గదమాగరి సనిద పస నిరిస గరి మమ పస నిరిస గరి గమగమరి సనిరిస రినిద పమమగరి స మగగరి సని వలచి. అబ్బా నువ్వు పొద్దున్నే పెట్టావు ఇంటర్వ్యూ, నాకు పొద్దున్నే గొంతు రాదు. కానీ మీరు మంచి పట్టుంది. ఎందుకు క్లాసికల్ కాన్సర్ట్స్ కానీ క్లాసికల్ ని సీరియస్ గా పర్సూ చేయలేదు మీరు? ఏమో నాకు అంటే లైట్ మ్యూజిక్ మీద ఉన్న ఇది చిన్నప్పుడు ఉండేది కాదు.
అందుకని నేను సరిగ్గా అంత శ్రద్ధ పెట్టి నేర్చుకోలేదు. ఇప్పుడు ఇది కూడా మా గురువు గారు చాలా, ఆవిడ బాలమురళీకృష్ణ గారి శిష్యురాలు, ఆవిడ చాలా శ్రద్ధ పెట్టి నన్ను సానబెట్టి కొంచెం నేర్పారు కాబట్టి ఇంతవరకు గుర్తున్నాయి. బట్ ఐఎమ్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ లైటర్ మ్యూజిక్ అనమాట, లైటర్ మ్యూజిక్, సెమీ క్లాసికల్. ఇది అంటే నేను అది పాడలేను అన్న ఒక ఫియర్ ఉంది, ప్యూర్ క్లాసికల్. అయితే మొత్తానికి అయితే మీరు అన్ని జానర్స్ టచ్ చేసి ఈ పాడలేను అనే ఫియర్ ఆఫ్ కోర్స్ అది కాలక్రమంలో మీరు లైట్ మ్యూజిక్ లో దానిలో మీ మెంటర్ ఎవరు అని చెప్తే ఎవరి పేరు చెప్తారు? లలిత సంగీతంలో కానీ మ్యూజిక్ లో, లేదు మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు? యాక్చువల్లీ చెప్పాలంటే నేను అంటే కొంచెం గర్వంగా చెప్పుకోవాలి అంటే ఐఎమ్ సెల్ఫ్ మేడ్ అని చెప్పుకుంటా. నాకు ఎవ్వరు లేరు, నో గాడ్ ఫాదర్స్, నో హెల్ప్, నథింగ్. బట్ చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి ఫీల్డ్లో అలా అవకాశాలు వచ్చాయి, కానీ నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, లేకపోతే ఎవరిని అడగల. అంటే దానికి యాటిట్యూడ్ పొగరు కాదు, విపరీతమైన మొహమాటం. ఎంత అంటే ఫోన్ చేస్తే ఏమనుకుంటారో, అడిగితే ఏమనుకుంటారో, ఇలాగా ఈ ఫియర్లోనే గడిచిపోయింది లైఫ్ అంతా అనమాట. సో ఐ నెవర్ ఆస్క్డ్ ఫర్ ఆపర్చునిటీస్, బట్ వాట్ ఎవర్ కేమ్ మై వే ఐ యూజ్ దెమ్ అనమాట. సో గాడ్ ఫాదర్స్ అంటే ఎవరు లేరు, బట్ నాకు ఫీల్డ్లో నన్ను ఎంకరేజ్ చేసిన చక్రి గారు నాకు మ్యాక్సిమం సాంగ్స్ ఇచ్చారు. అండ్ వెన్ ఎవర్ ఏ పాటన నాకు సూట్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ఆయన పిలిచి పాడించేవారు. సో అలా మరి ఇంత దూరం వస్తున్నది క్రమంలో మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే నేను కూడా చూసాను కదా, నాకు ఇప్పటికీ కొంచెం ఆనెస్ట్లీ ఎస్పెషలీ ఫిల్మ్ సాంగ్స్ అంటే విసుగు వస్తుంది. బికాస్ స్టార్ట్ అవడం 9 తర్వాత స్టార్ట్ అవుతాయి, బాగా లేట్. ఈవెన్ డివోషనల్లో కూడా గుళ్ళలో మనకి శివరాత్రి ఉత్సవాల్లో పాడేటప్పుడు అన్నీ కూడా 9, 10 అట్లా 11, 2 గంటలు అయిపోతుంది, రాత్రి 1 గంట. ఆ లైఫ్ స్టైల్ మొత్తం ఇదైపోతుంది కదా, ఎలా తట్టు? ఆ లైఫ్ స్టైల్ నేను దాదాపు ఒక 10 to 15 years టోటల్లీ ఆ లైఫ్ స్టైల్లోనే ఉన్నాను. అంటే ఎన్ని ప్రోగ్రామ్లు ఉండే వారానికి? అప్పుడు 2-3 ఉండేవి ఈజీలీ. 2-3 ఉండేవి. అట్లా కాకుండా నేను ఐ యూస్ టు ట్రావెల్ కదా, అటు మొత్తం ఆంధ్రప్రదేశ్లో నేను పాడని అతి చిన్న పల్లెటూరు కూడా అన్నీ చుట్టేసాం మొత్తం. అసలు ఎలా అంటే ఐ యూస్ టు లివ్ అవుట్ ఆఫ్ సూట్ కేస్ అంటారు. అంటే ఇవాళ అనకాపల్లి రేపు అమెరికా అంటారు కదా, అంటే మనం నవ్వుతూ అనుకున్నా కూడా అదే నిజం. అలా ట్రావెల్ చేసిన రోజులు ఉన్నాయి. అనకాపల్లిలో ప్రోగ్రామ్ చేసి వచ్చేసి అదే రోజు రాత్రి అమెరికా వెళ్ళి అలాంటి ట్రావెల్. అండ్ లైక్ 365 daysలో కనీసం ఒక 250 days ఐ వాజ్ బిజీ. 250 days బిజీ అంటే అసలు మీకు అంతా ఇంకా చెప్పక్కర్లేదు. అలా ఇట్ వెంట్ ఆన్ ఆల్మోస్ట్ అప్ టు లైక్ 10 years, 10-12 years. అలసిపోలేదా విజయ్ గారు? ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తున్నాము ఎలా చేశాను అన్ని షోస్, అంత ట్రావెల్, లైక్ ఎక్స్టెన్సివ్ ట్రావెల్ అనమాట. సో ఎప్పుడు రకరకాల షేపుల్లో రకరకాల సైజుల్లో సూట్ కేసులు రెడీగా ఉండేవన్నమాట. మీరే ప్యాక్ చేసి పెట్టుకునేవారు? ప్యాక్ చేసి పెట్టుకోవడం, రావడం, ఇలా కుక్కుకోవడం, వెళ్ళిపోవడం. బట్టలు కూడా చాలా కావాలి కదా పర్ఫార్మెన్సెస్ అంటే. సో ఎలా ప్లాన్ చేసి కొనుక్కునేవారు? జస్ట్ ఇది ప్రాక్టికల్ టిప్స్ చాలా మంది చూసేవాళ్ళకి. ఇప్పుడు మీరు ఒక 4-10 ప్రోగ్రాంలు ఉన్నాయి వరుస పెట్టి తీసుకెళ్ళాలి, ఏం చేస్తారు మీరు? నాకు యాక్చువల్గా నేను చాలా డిజార్గనైజ్డ్. ఆ ప్లానింగ్ అంత సీన్ లేదు. ఏది కనపడితే అది తీసుకోవడమే, ఏది కనపడితే అది కొనుక్కోవడమే, అంతే. అలా ప్లాన్ చేసుకుని డిజార్గనైజ్డ్ గానే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయేవారు. ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఉంది గొంతు రావట్లేదు, గొంతు పోయింది అనే సందర్భాలు చాలా ఉండుంటాయి కదా? ఉన్నాయి, డెఫినెట్ గా ఉన్నాయి. బట్ కానీ నాకు ఒక లక్ ఏంటంటే ఫస్ట్ 1 or 2 songs గా అనిపిస్తుంది అట్లాగా. నెమ్మదిగా నాకు అసలు ఆడియన్స్ ని చూడగానే కొంచెం ఆ కాన్ఫిడెన్స్, జోష్ వచ్చేస్తుంది. కొంచెం గొంతు బొంగురుపోయినా కూడా మేనేజ్ చేసి లాగేస్తారు ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. అదొక వరం అనుకోవాలి నిజంగానే. మీ మోస్ట్ మెమరబుల్ పర్ఫార్మెన్స్ యాజ్ మీరు ఆఫ్ కోర్స్ నాన్ స్టాప్ సింగింగ్ 24 hours 24 hours చేసినప్పుడు అసలు మామూలు ఒక రేంజ్ అది ఈవెంట్. ఉన్నాను. అండ్ అప్పుడు అందరూ చెప్పుకున్నప్పుడు ఐ వాస్ థింకింగ్ అమ్మో 24 గంటలు ఎలా పాడతారని. అలసిపోలేదు గొంతు మీ మీద? అస్సలు గొంతు అలసిపోలేదు. యాక్చువల్గా ఆల్మోస్ట్ 24 hours కాదు, దాని తర్వాత కూడా ఇంకో 2-3 గంటలు నడిచింది. 27 hours ఆల్మోస్ట్ అయిపోయింది. అప్పటికి నాకేంటంటే అప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాను నేను. ఇంకా అప్పుడు నన్ను ఎందుకు ఆపారు, నేను ఎందుకు ఆపాను అని నాకు ఒక రిగ్రెట్ ఉంటుంది ఎప్పుడు. ఆఫ్టర్ 24 hours ఎందుకు ఆపేశాను అని. ఇంకొంచెం ఐ కుడ్ హావ్ సంగ్ డెఫినెట్లీ,
కానీ ఏంటంటే ఒక 24 hours అని ఒకటి అనౌన్స్ చేశాము, ఒక ఫీట్ ఇలా అనౌన్స్ చేసాం కాబట్టి వాళ్ళు ఆపమన్నా ఆపేసాను. కానీ అబ్బా ఎందుకు ఆపాను, ఇంకో ఈజీగా ఒక 7-8 hours, ఒక 10 hours పాడగలిగేదాన్ని అప్పుడున్న జోష్లో. సో దట్స్ వన్ థింగ్ అనమాట. అంటే సంజయ్ కిషోర్ తను ఆర్గనైజ్ చేశాడు కదా, తను ఇప్పటికీ చెప్తూ ఉంటాడు అనమాట. 24 hours అయ్యాక నా దగ్గరికి వచ్చి మేడం సాధించేసాం, చేస్తాం, 24 hours అయిపోయింది అన్నాడు. అంటాను అబ్బా ఉండండి ఇంకా చాలా పాటలు ఉన్నాయి లిస్ట్లో అన్నాను అనమాట. ఇప్పటికీ చెప్పి నవ్వుతాడు అనమాట. అంటే అప్పటికి ఇంకా నా లిస్ట్ లో పాటలు ఉన్నాయి, పాడలేదని నాకు బాధ అనమాట. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఐడియానే అది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఏ ప్రోగ్రామ్ లో అయినా కానీ ఫస్ట్ 1 or 2 songs నీ చాయిస్. నేను ఎప్పుడు పాడుకుంటాను అబ్బా నాకు ఈ పాట చాలా ఇష్టం, అబ్బా ఈ పాటను ఎప్పుడు పాడతాను, ఎప్పుడు అవకాశం వస్తుందో అన్న ఒక ఫీల్ ఉండేది. అబ్బా 24 hours పెట్టుకుంటే ఎన్నన్నా పాడుకోవచ్చు కదా అన్న ఊహతో స్టార్ట్ అయిన షో అనమాట అది. సో నా తనివి తీరా నాకు కావాల్సిన అన్ని పాడేసుకున్నాను అనమాట. అన్ని జానర్స్, అన్ని లాంగ్వేజెస్, ఆల్ వాయిసెస్. 25 voices పైన పాడతారు మీరని చెప్పుకుంటారు. అంటే ఆల్ సింగర్స్ వాయిసెస్ తాలూకు పాటలు. అవును. అన్నిటికీ ఒక్కొక్క చిత్రగారి పాట పాడాలంటే డిఫరెంట్ మెలడీ. అవును. సుశీలమ్మ పాట అంటే డిఫరెంట్ మెలడీ. మీరు గొంతు మారుస్తారా అలాగే పాడతారా? అంటే దగ్గరగా ఉండాలని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును. కాబట్టి ఎక్కువ మార్చలేము. అవును. ఇప్పుడు మనం సడన్ గా ఇప్పుడు వేణువై అని పాడితే ఆ శృతిలో జనానికి వాళ్ళకి హై పిచ్ లోనే అలాగే కావాలి. సో అప్పుడు ఎలా మీరు గొంతుని అడాప్ట్ చేసుకుంటారా? అంటే యాక్చువల్గా అంటే నీకు తెలుసు కొన్ని వాయిసెస్ ఇమిటేట్ చేయలేము. లైక్ సుశీల గారి వాయిస్ ఇమిటేట్ చేయలేము, అలా పుట్టాలి, ఆ వాయిస్తో పుట్టాలి. సో లతా గారిది కూడా మనం ఇమిటేట్ చేయలేము. బట్ ఎలాంటి వాయిస్ ఇమిటేట్ చేయొచ్చు అంటే ఒక డిఫరెంట్ స్టైల్. ఆశా గారిది ఒక చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి కదా, సో అవి కానీ, లేకపోతే వాయిస్లో నేజల్ టోన్ కానీ, లైక్ జీర కానీ, ఇలా అరుణ్ అనుకో, ఉషా ఉత్పన్ అనుకో, బేస్ కానీ, సో ఇటువంటి ఒక స్పెషల్ క్వాలిటీ ఉన్న వాయిసెస్ ఇమిటేట్ చేయొచ్చు. సో ఈ ఇమిటేషన్ కూడా నేను నేర్చుకున్నది ఏం కాదు. నాకేంటంటే మైండ్లో ఒక పాట వినంగానే అలాగే రిజిస్టర్ అవుతుంది, అది వచ్చేటప్పుడు అలాగే వస్తుంది గొంతులోంచి బేసిక్గా. సో ఏ వాయిస్ కూడా నేను ఇంతవరకు కూర్చుని ఈ వాయిస్ ఇలా నేర్చుకోవాలి అని ప్రాక్టీస్ చేసింది ఎప్పుడు లేదు. ఒక ఇంప్రింటింగ్ అయిపోతుంది అలా, మనం ఆ స్టైల్ తో గొంతు కూడా కొంచెం అలా వచ్చేస్తుంది స్టేజ్ మీద, అంతే కదా? అంతే. అయితే మీరు ఇప్పటి వరకు పాడిన మోస్ట్ డిఫికల్ట్ సాంగ్, అందరూ నీలీల పాడేది దేవా ఒకటి చెప్తారు, లేకపోతే ఇంకోటి జానకమ్మ పాట ఉంది శివ శివ, అమ్మో అదొకటి. అవి అటెంప్ట్ కూడా చేయను. నీలీల పాడేది దేవా అది పాడేస్తారు, ఆనతి నీరా పాడేస్తారు, నేను విన్నాను కాబట్టి. సో మీకు బాగా అమ్మ బాబోయ్ 3 చెరువు నీళ్ళు తాగాను ఈ పాటకి అనే పాట ఏదండి? ఇట్ కెన్ బి ఎ సింపుల్ సాంగ్ ఆల్సో. బట్ సింపుల్ సాంగ్ అయితే చెప్తాను ఒక సాంగ్. సుశీల గారిది మనసే మందిరంలో అన్నది నీవేనా అని ఒక సాంగ్. ఆ సాంగ్ ఇలాగే సంజయ్ కిషోర్ సావిత్రి గారి ప్రోగ్రామ్కి ఇచ్చాడనమాట. ఆ సింపుల్ సాంగే, ఇట్స్ అ వెరీ ఆడ్ సాంగ్. అది నువ్వు విన్నావో లేదు, విను, ఎంఎస్వి గారి మ్యూజిక్. ఇట్స్ ఒకలాంటి సాంగ్ అనమాట. అది నాకు అసలు పట్టుబడలేదు. అండ్ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి ఎలా పాడానో ఎలా ముగించి వచ్చానో తెలియదు అనమాట. సింపుల్ సాంగ్ బట్ వెళ్ళలేదు మైండ్లోకి. సో అలా కాకుండా క్లాసికల్ వంటకి యాక్చువల్లీ ఆనతినీయరా నేను పాడినప్పుడు స్టేజ్ మీద ఆ రోజు సుశీల గారి అవార్డు వాణిజ్యరామ్ గారికి ఇస్తున్నారు. అంటే ఆవిడదే సుశీల గారి ప్రోగ్రామ్. అవును. వాళ్ళిద్దరు అలా కూర్చొని ఉంటే నేను ఆనతినీయరా పాడాలంటే ఎలా ఉంటుంది ఆ రోజు వణుకు, అమ్మో మామూలుగా లేదు. సో అందులో వాణియమ్మ కూర్చున్నారంటే ఇంకా బాబాయ్ చాలా చాలా భయంగా పాడాను అనమాట. అలా భయపడిన సందర్భాలు కొన్ని అవి. ఒక పాట, ఒక పల్లవి ఏదైనా ఆనతి నీరా కానీ. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా
సన్ను తీసేయగా సమ్మతినీయరా దొరా సన్నిధి చేరగా ఆనతినీయరా హరా అవును, నువ్వు ఇంత సంగీత స్రష్టవి కదా. అమ్మో, అవును ఏదో కదా, మహాద్రష్ట మరి క్లాసికల్ అన్నట్టు మ్యూజిక్ లో నమ్మేసి ముద్ర ఐఎస్ఐ. ఎలా ఉంటుంది నా క్లాసికల్ రెండిషన్? నాకు సలహా చెప్పు. సరదాగా చెప్తున్నారు. మీ క్లాసికల్ రెడిషన్ ఇదిగా ఉంది. అంటే నేను ప్రాక్టీస్ చేస్తే పాడగలను. అయితే ఎందుకు పాడలేరు? హ్యాపీగా పాడొచ్చు. ఒకటే తేడా ఏంటంటే క్లాసికల్ మాత్రం పాడే వాళ్ళకి, క్లాసికల్ లైట్ కలిపి పాడే వాళ్ళకి ఆ గమ్మకం పట్ల చిన్న తేడాలు వస్తాయి తప్ప తప్పులు కావాలి. అప్రోచ్ ఒదుగు. ఇప్పుడు ఇదే వాణి గారు పాడినప్పుడు కూడా ఇంకా బాగా ఒదుగు పెడతారు అంతే. అదే తేడా. ఎందుకంటే ఆవిడ క్లాసికల్ ఇది కాబట్టి. మీరు ఇన్ఫాక్ట్ క్లాసికల్ పాడుంటే అంటే కంటిన్యూస్ గా పాడుంటే యూ వుడ్ హావ్ బికమ్ మంచి వెరీ వెరీ ఎస్టాబ్లిష్డ్ క్లాసికల్ సింగర్. అంటే మీకు పట్టు గమకాలన్నీ ఉన్నాయి కాబట్టి అది అని నా ఫీలింగ్. ఎందుకంటే నా క్లాసికల్ మీద కొంచెం ప్రేమ ఎక్కువ కూడా. నాకు అది అలా వచ్చేసింది కాబట్టి ఐ ఎంజాయ్ ఫిల్మ్ మ్యూజిక్. కానీ ఇప్పుడు మీరు క్లాసికల్ ఈ పాట పాడుతుంటే నేను మొత్తం లీనం అయిపోయి నేను కూడా అది దట్ ఈస్ హౌ ఐ లవ్ క్లాసికల్. సో మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వాలి త్వరలో మనోధర్మంతో. ఎందుకంటే ఇది చేయలేదని ఎందుకు ఉండాలి మన మీ లైఫ్ లో? నేను అటెంప్ట్ చేయలేదు, రివీల్ చేయను కానీ దేర్ సంథింగ్ బ్రూయింగ్. నాకైతే తెలిసిపోయింది అబ్బా, నేను ఆడియన్స్ చెప్పేస్తాను. అదే బ్రూయింగ్. మీరు గజల్స్ కూడా చాలా అదే దీంతో గజల్ ఆల్బమ్స్ కూడా చేశారు. అవును అవును అవును. సో నాకేంటంటే ఇలా డిఫరెంట్ జానర్స్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇవి పాడడం అనేది ఒక ఛాలెంజింగ్, బాగుంటది నాకు. అంతే కదా, ఐ ఎంజాయ్ దట్. మంచి ఒక 1.5 hours 2 hours పర్ఫార్మెన్స్ పెట్టి చక్కగా మృదంగం ఘటం అన్ని పెట్టి చక్కగా భలే ఉంటుంది. అసలు బాబాయ్ లోపల అనుకుంటుంటే నాకు భయం వస్తుంది. మధ్యలో నేను వచ్చి పాడు లక్ష్మి ఆపేసావే అని కూడా అంటాను కావాలంటే. అంతేనా? మధ్యలో ఎక్కడ నా గొంతు పోతే దొరకన ఇటువంటి సేవలాగా అందుకో అంటుంటే సూపర్. ఇవన్నీ మజాలు అనమాట. విజయ్ గారు, మీరు నాకు ఎప్పుడు అనిపించేది ఒకటి అడుగుతా. ఇదేదో నేను విషాదం వైపు లేకపోతే పాథోస్ వైపు జాలిగా అది అటువైపు మళ్ళించట్లేదు. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ మీరు పైకి ఇలా జోష్గా హ్యాపీగా ఉంటారు. లోపల మీకు ఒక కుండ బాధ లేదు, కష్టం ఆర్ చెప్పుకోలేని ఒక మీకే తెలియని ఒక ఉంది అనిపిస్తుంది. బికాస్ ఏమవుతుందంటే మనం ఎప్పటికప్పుడు అవుట్లెట్ ఉంటే బాధకి దానికి అందరికీ బాధ ఉంటుంది లైఫ్ లో, అదే అక్కడికక్కడ వెళ్ళిపోతుంది. బట్ ఎప్పుడైతే మనం ఇక్కడ మనం ఈయన ఉండాలి కాబట్టి అది దాచుకుంటూ పోతామో ఆ కుండ ఇలా 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 పెద్దది అవుతుందని నా ఫీలింగ్. అది ఉందని అనిపిస్తుంది. నిజమా తప్ప? నేను హ్యావ్ రెడ్ యూ రాంగ్? నో, ఉంటుంది. యా, డెఫినెట్గా 2-3 అంటే ఒకటేంటంటే నేను అబ్జర్వ్ చేస్తుంది నా గురించి, నేను కష్టపడకుండా ఏది రాలేదు స్వప్న నాకు. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఓవర్ నైట్ సక్సెస్, ఓవర్ నైట్ స్టార్డమ్, ఇది ఎప్పుడు నేను రుచి చూడాల. ఐ ఆల్వేస్ హ్యావ్ టు స్ట్రగుల్. అంటే నా లైఫే అంత అనమాట. నేను కష్టపడితే కానీ ఏది రాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో అది అనిపిస్తుంది అనమాట నాకు, అరే ఓవర్ నైట్ ఒక జూమ్ ఇట్లా అలా ఎందుకు రాలేదు అన్న ఒకటి అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇండియన్ ఐడల్లో మన వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఏ 7th ప్లేస్లోనో 5th ప్లేస్లోనో వెనక్కి వచ్చేసారు. వాళ్ళకి ఇక్కడ బ్రహ్మరథం పట్టి అంటే మీడియా వాళ్ళని ఆకాశానికి ఎత్తేసి స్టార్లను చేసేసాం. మరి నేను ఫైనల్ గెలిచాను, అది కూడా లతా మంగేష్కర్ గారి ఓన్ షో మేరీ ఆవాస్ను. లతా మంగేష్కర్ గారు, పర్వీన్ సుల్తానా, హరిహరన్, భూపేన్ హజారికా వాళ్ళ నలుగురు ముందు ఫైనల్ పాడి నేను గెలిచాను. ఏమీ లేదు. ఐ ఆల్సో ఫీల్ దట్ ఆనెస్ట్లీ, దట్ దానికి కావాల్సినంత సెలబ్రేషన్, దానికి కావాల్సిన హైప్ రాలేదు. అప్పుడు తెలియదు కానీ ఐ థింక్ దిస్ వాస్ మెనీ ఇయర్స్ అగో కదండి. డిజిటల్ మీడియా వచ్చాక ఇవన్నీ అదే అప్పుడు మీడియా లేదు. అరే బేసిక్ గా నా బాధ ఏంటంటే తొందరపడి ఒక కోయిల ముందే పుట్టిందని. కరెక్ట్, ముందే కూర్చుని కాదు, కరెక్ట్ ముందే పుట్టింది. మీరు అనేది 100% రైట్. ఇప్పుడు వస్తున్న స్టార్డమ్ అంతా కూడానండి, ఇప్పుడు సింగర్స్ చాలా బ్యూటిఫుల్ టాలెంట్ ఈ జనరేషన్ వస్తున్న వాళ్ళు, కానీ వాళ్ళ టాలెంట్ కంటే యాటిట్యూడ్ చాలా పెద్దది. అంటే దే ఆర్ వెరీ వెరీ ఎంత స్టార్స్ అయిపోయారంటే కళ్ళ ముందు కొంచెం మారుతున్న వాళ్ళు కూడా వాళ్ళు
చాలా పెద్ద పెద్ద స్టార్స్లా ఫీల్ అవుతారు. పోనీ అన్ని వందల వేల పాటలు పాడేశారా, గొప్పగా ఏదో చేసేసారంటే అంత కూడా లేదు. చాలా టఫ్ సాంగ్, ఒక బ్రెత్లెస్ శంకర్ మహాదేవన్ గారి పాట లాంటిదో, లేకపోతే ఇంకోటి ఏదో పడి వాళ్ళకి అరే వీళ్ళు ఇదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ ఈవెన్ కల్పన గారు, ఐ లవ్ హర్ సింగింగ్. అవును, కల్పన గారు సచ్ మ్యాగ్నిఫిషెంట్ వర్సటైల్ సింగర్, ఓదుగు మేధావి. ఆవిడకి రావాల్సిన స్టార్డమ్ ఆవిడకి రాలేదు. అలా కొంతమందికి రావాల్సిన స్టార్డమ్ ఇంకా రావాలి ఆవిడకని నా కోరిక, ఎందుకంటే షీ సచ్ అ ఫ్యాబులస్ సింగర్. అలాగా యూనో మీరున్నారు చాలా మంది. ఐ ఫీల్ ఈ జనరేషన్ తర్వాత వచ్చిన వాళ్ళకి మీరు అన్నట్టు మీడియా చాలా కలిసి వచ్చింది. ఎందుకంటే అలా చూసుకుంటే ఈవెన్ సారేగామా, జీ సారేగామా ఐ వాజ్ రన్నర్ అప్. అవును. సో ఇవన్నీ ఈ రెండు కూడా చాలా నెక్స్ట్ జరిగాయి అనమాట. 95లో సారేగామా, 96 వాజ్ మేరీ ఆవాజ్. అవును. బట్ ఎవరికి తెలియదు, ఓన్లీ హిందీ పాటలు ఫాలో అయ్యే వాళ్ళకి, మేబీ నార్త్ ఇండియన్ ఆడియన్స్కి, హైదరాబాద్లో నా ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. సో ఇది ఒక లోటుగా డెఫినెట్గా అదొకటి ఫీల్ అవుతాను. బట్ ఇలా ఫీల్ అయినప్పుడల్లా మళ్ళీ ఐ కన్సోల్ మై సెల్ఫ్ అనమాట. ఓకే చేసాము, అన్నీ చేసాము, ఇన్ని చేశాక కూడా బట్ స్టిల్ ఐఎమ్ దేర్ ఇన్ ద ఫీల్డ్ అని నేను అనుకుంటున్నాను. నేను ఇంకా ఉన్నాను, ఇంకా రేస్లోనే ఉన్నాను. ఇంకా అందుకే నేను ఇందాక నచ్చని ప్రశ్నలు అడిగాను. కొంతమంది వచ్చి మీరు ఇంకా పాడుతున్నారండి అంటారు, లేకపోతే ఈ మధ్య పాడట్లేదు ఏంటండి అంటారు. సో ఇంకా పాడుతున్నారా అంటే దానికి పాడకేం చేస్తాను అని అనిపిస్తుంది నాకు మనసులో, ఇంకా పాడకేం చేస్తాను అని. బట్ ఇంకొక మంచి థింగ్ ఏంటంటే దట్ ఐఎమ్ స్టిల్ దేర్, ఐఎమ్ సింగింగ్, యాక్టివ్గా ఉన్నాను, ఐఎమ్ డూయింగ్ థింగ్స్. అంటే ఇంకా నా ప్యాషన్ని కంటిన్యూ చేస్తున్నాను ఇన్ సో మెనీ వేస్. ఇప్పుడు నా ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ. అండ్ ఇప్పుడున్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మీడియా ఇది ఏదైతే ఉందో, ఈ సినిమా పాటలే హిట్ అవ్వక్కర్లే, సినిమాల్లోనే పాడక్కర్లేదు ఇప్పుడు. సో యూ కెన్ జస్ట్ సింగ్ ఎనీథింగ్ అండ్ పోస్ట్ ఇట్ ఆన్ సోషల్ మీడియా, వైరల్ అవ్వచ్చు. సో అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో అలా ఐఎమ్ స్టిల్ ట్రయింగ్, ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ మై ప్యాషన్. ఐ థింక్ మీ కొత్త అవతారం విల్ బీ సంథింగ్ ఫ్రెష్ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీబడి. బికాస్ ఇంకోటి ఏంటంటే, ఇంకో విధంగా చూస్తే ప్రపంచం కోణ నుంచి మీరు అన్నీ చేసేసారు. ఫీట్లన్నీ అయిపోయాయి మీ 24 hours సింగింగ్, క్లాసు, మాసు, మెలడీస్, క్లాసికల్ సాంగ్స్ అన్నీ. ఏ ప్రోగ్రామ్ అయినా విజయలక్ష్మి గారు రాగానే జానకమ్మ గారు ఇలా నుంచుని అసలు ఎక్కడి నుంచి గొంతు వస్తుందో తెలియకుండా పాడు కూడా మీరు ఇలా అనేసి పాడేస్తారు, అంతేనా? అవును. సో ప్రాబబ్లీ పీపుల్ ఆర్ వెయిటింగ్ మీరు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారని ఒక దీనికోసం. ఇది ఆల్రెడీ యాక్సెప్టెడ్ నోన్ టాలెంట్ కదా అని కదా. అవును. ఇప్పుడు మీతో పాటు బాగా మీ కో సింగర్స్ అందరూ ఈర్చపడేవారా? ఉన్నమాట అడుగుతున్నా. నాకు తెలియదు, పడేవారేమో మరి. అంటే నేను అడిగేది అలా కాదు, ఆవిడకేమండి అన్ని పాడేస్తుంది, మీకేంటండి అని. అంటే అలా కాదు, కొంతమందికి ఒక అభిప్రాయం ఉందని నాకు అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే ఈజీగా వచ్చేస్తుంది దీని పేరు అలా కూడా అనుకుంటారు. మీరేమో డిఫికల్ట్ స్టేజ్ మీద ఏదో హావభావాలతో ఎక్స్ప్రెషన్స్తో కొట్టుకొచ్చేస్తుంది అని అనుకునే వాళ్ళు అనుకుంటారని నాకు తెలుసు కొంతమంది. ఓహో. సో బాధపడతారు కదా ఆ టైంలో? ఆబ్వియస్లీ ఎవరైనా బాధపడతారు డెఫినెట్గా. అంటే అంత వర్త్ లేదు, ఏదో గిమ్మిక్స్తో కొట్టుకొచ్చేస్తుంది ఆ టైప్. అలా కూడా అన్నారు మిమ్మల్ని? అనలేదు కానీ అనుకుంటారు బయటకు అన్నా అనకపోయినా. మీకు ఎలా అనిపించింది ఇది? తెలుస్తాయి కొన్ని అంతే. అవును. అంటే ఒక ఇంటరాక్షన్ లో కామెంట్ చేసే పద్ధతిలో అనేస్తారు, మీకేంటమ్మా మీరు ఇలా అంటే అయిపోయింది అంటే ఆ టైప్ లో ఏదో అంటే అప్పుడు మనకు అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ఆల్సో ఈజీ కదా స్వప్న. ఇప్పుడు ఒక స్టేజ్ మీద నుంచుని ఒక 3 గంటల పాటు ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ అది హిట్ చేయడం, మేనేజ్ చేయడం అంతే కదా, ఎంత కష్టం అది. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను సౌత్ ఆఫ్రికా యుగాండా ప్రోగ్రామ్కి వెళ్ళాను. అది కుమార్ సాను ఉన్నారు, నేను ఉన్నాను. సో ఆయన బాంబే స్టైల్ మీకు తెలుసు కదా, ఒక 45 minutes 1 hour ఇట్లా దులిపేసి టప్పిమని పాడేసి వెళ్ళిపోతారు. అది యాక్చువల్గా తెలుగు ఆర్గనైజర్స్ చేశారనమాట. చేశారు. ఇక్కడ నుంచి మొత్తం తెలుగు గ్రూప్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏమన్నారంటే తెలుగు వద్దు అసలు, మా స్పాన్సర్లు అందరూ కూడా గుజరాతీలు, వేరే నార్త్ ఇండియన్స్, సో అసలు తెలుగు ఒక్కటే పాడండి అన్నారు. సో అక్కడి నుంచి 3 hours నడవాలి ప్రోగ్రాము. మా దగ్గర ఒక ఘంటసాల, ఒక కమేడియన్, అందరం వెళ్ళాం. వాళ్ళందరూ వద్దనేసారు, అసలు తెలుగు పాటలే వద్దన్నారు. ఆ నెక్స్ట్ 3 hours ఐ
sang ఆల్మోస్ట్ 9 లాంగ్వేజెస్ బాబా అప్పటికప్పుడే. మరి ఎట్లా గుజరాతీ వాడొచ్చి గుజరాతీ పాట అంటాడు, ఒకటి పాడంగానే అందరికీ ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట, ప్రేమ వాళ్ళ భాష మీద. వెంటనే మలయాళీ వచ్చి మలయాళీ సాంగ్ అంటాడు. సో ఇలాగా నెక్స్ట్ 3 hours ఐ మేనేజ్డ్ ఎలోన్ ఆన్ ద స్టేజ్ సింగింగ్ వేరియస్ లాంగ్వేజెస్. యాక్చువల్లీ మీ యూఎస్పీ అక్కడ ఉంది, అలా హోల్డ్ చేయగలగడం, సమయానికి ఆ టైం ఆ పాట అందించడం, అది కదా. కుమార్ సాను గారితో కలిసి పాడారా? కుమార్ సాను గారితో ఏంటి, నేను అంటే నేను ఒకసారి తలుచుకుంటే పేర్లు దిగ్గజాలు చూసుకున్నా, నాకు ఇంత చరిత్ర ఉంది కదా అని అనిపిస్తుంది. కొంచెం చిన్న మెత్తు ఇదనమాట. మన్నాడే గారితో పాడాను. బాబా మన్నాడే గారు, ఓపీ నయ్యర్ గారు, ఓపీ నయ్యర్ కదా, లెజెండ్ ఓపీ నయ్యర్ గారు. మన్నాడే గారితో నాకు ఎంత గుర్తుందంటే, నేను ఇట్లా పాడతాను అని ఆర్గనైజర్స్ చెప్పినప్పుడు, ఈ అమ్మాయి మీతో పాడుతుందని చెప్పినట్టు 3 days టెస్ట్ చేశారు ఆయన నన్ను. ఆయన ముందే వచ్చేసారు. 3 days ఆయనతో పాటే పొద్దున వెళ్ళి హోటల్లో కూర్చోవాలి, మాట్లాడుతూ ఉండాలి. ఆయన చాలా విషయాలు చెప్పేవారు, ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అన్నీ చెప్పేవారు, పాడించేవారు, మధ్య మధ్య కరెక్ట్ చేసేవారు. 3 రోజులు అయ్యాక చెప్పారు, ఓకే అమ్మాయి పాదం. ఓహో, అంత టెస్ట్ పెట్టారు. అంత టెస్ట్ పెట్టారు. ఓపీ నాయర్ గారికి మీ పాట చాలా ఇష్టం అని వినికిడి. చాలా నేను లేని అసలు నేను అక్కడెక్కడా లేను. అలాంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఫేవరెట్ సింగర్స్ అంటే ఆబ్వియస్లీ మొహమ్మద్ రఫీ, ఆశా భోన్స్లే, తర్వాత జానక్ గారి పేరు చెప్పి ఆ తర్వాత నా పేరు చెప్పారు. చాలా ఇష్టం ఆయనకి నేనంటే. అసలు ఎలా మా ఇంటికి వచ్చారు, 2-3 సార్లు వచ్చారు మా ఇంటికి. సో అదంతా అదృష్టం నిజంగా. అంటే నేను అదే చూసుకుంటే అబ్బా నాకు పర్లేదు, ఐ డన్ సంథింగ్ అనిపిస్తుంది. లేకపోతే ఎవరికి ఛాన్స్ వస్తుంది, మన్నాడే గారితో పాడే ఛాన్స్, ఓపెనర్ గారితో పాడే ఛాన్స్, వాళ్ళతో ఇంటరాక్షన్. యాక్చువల్లీ ఓపెనర్ గారు, సోనూ నిగమ్, నేను, సుదేశ్ భోన్స్లే, మా ట్రూప్ ఆల్మోస్ట్ మొత్తం టోటల్ గల్ఫ్ కంట్రీస్ అన్ని టూర్ చేశాం. సూపర్ కదా అసలు. ఇంకా కేక ఏం మెమరీస్, ఫోటోలు అన్ని ఉన్నాయా? ఉన్నాయి అందరితో ఉన్నాయి. ఎలా అప్పుడు మీ కో సింగర్స్ అంటే ఈ మహా సింగర్స్ అందరూ బాగా మాట్లాడేవారా? అంటే బాగా అనేది వుడ్ దే బి ఫ్రెండ్లీ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ, మీ టాలెంట్కి విలువిస్తూ గౌరవిస్తూ? అంటే వీళ్ళు పెద్దవాళ్ళు ప్లస్ ఆల్సో తర్వాత సింగర్స్ కుమార్ సాను గారు, అలాగే అఫ్ కోర్స్ బాలు గారితో పాడారు. మీరు బాలు గారితో పాడాను. యేసుదాస్ గారితో పాడలేదు. అమ్మో, నాకు అసలు తలుచుకుంటేనే ఆ సీన్ తలుచుకుంటేనే నాకే భయం వేస్తుంది. అంటే అందరికి యేసుదాస్ గారు అంటే అంత ఇది కదా. ఇంకా ఫీమేల్ సింగర్స్ ఎవరెవరితో పాడారు? అందరితో. నా 24 hours ప్రోగ్రాంలో అయితే ప్రతి వాళ్ళతో ఒక్కొక్క డ్యూయట్ పాడాను నేను, నీకు గుర్తుంటే కనుక. అవునవును. లైక్ అంటే ఆ రోజు వచ్చిన గెస్ట్లు అందరితో. ఇప్పుడు బాలు గారు నేను ఒక డ్యూయట్, అల్లారీశ్వర్ గారు నేను ఒక డ్యూయట్, లీల గారు నేను ఒక పాట, జిక్కి గారు. అప్పుడు 2013 లీల గారు వచ్చారు అప్పుడు. లీల గారు, జిక్కి గారు ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే అప్పుడు అందరూ ఉన్నారు, ఒక్క భానుమతి గారు మిస్సింగ్ అంతే, రావు బాలశాస్త్రి గారు. సో ఆవిడ నేను ఒక పాట, అందరితో ఒక్కొక్క డ్యూయట్ అనమాట. అండ్ అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సుశీల్ గారితో నేను US టూర్ చేశాను ఒకటి, సుశీల్ గారితో. ఆవిడ కొన్ని పాటలు అయితే గోదావరి గట్టుంది, లేకపోతే అహనా పెళ్ళంట, ఇవన్నీ పెడితే నేనెందుకు ఈ పాటలన్నీ నాకంటే విజయలక్ష్మి బాగా పాడుతుంది రా అని పిలిచి ఆవిడ పాటలు నాతో పాడించేవారు. సో గ్రేట్ మెమరీస్. అసలు చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం దొరికింది. ఇంతమందిని కలిసి అదృష్టం అయితే ఎవరికి దొరకదు. ఒకటి మీరు ఆ సందర్భం, మీకు అది ఆ ఎంతూజియాజంతో మీరు అన్ని నేర్చుకుని అన్ని పాడగలిగారు కదా. నాది ఇదే, నేను ఇలాగా, నేను మెలడీ అని కానీ, నేను మాస్ అని కానీ పేరు తెచ్చుకోలేదు. కాబట్టి మీడియా లేకపోయినా ఐ థింక్ మీ కొరతని మీరే భర్తీ చేసేసుకున్నారు, భగవంతుడు భర్తీ చేస్తాడు. అంతేనా? అంతే. పెద్ద పెద్ద వాళ్ళ ఆశీస్సులు కదా గారు. ఇప్పుడు నిజానికి ఏ మాట కామాట, మనం ఎంత పాడి ఏ రంగంలో ఎన్ని చేసినా ఏదో ఒక టైంలో మనకు అనిపిస్తుంది ఇంకా చేసుంటే బాగుండేదని. సో దట్ వే ఐ థింక్ యూ హ్యావ్ అకంప్లిష్డ్ సో మచ్ కదా. అండ్ మళ్ళీ ఇంకో వైపు మీ ఫ్యామిలీ ఫ్రంట్, మీ అమ్మాయి మీలాగా పాడతారా? మా అమ్మాయి చాలా బాగా పాడుతుంది, నాలాగా పాడదు. అంటే షీఈ్ నాట్ పెర్ఫార్మింగ్ సింగర్, రికార్డింగ్ సింగర్. తన వాయిస్ బట్ చాలా బాగుంటుంది, తన వాయిస్ మంచి హస్కీగా చాలా బాగుంటుంది. అది కూడా 9 years క్లాసికల్ నేర్చుకుంది, బాగా పాడు. ఎప్పుడైనా అనిపిస్తుందా మనకి అమ్మలుగా, వర్కింగ్ మామ్స్ కి అనిపిస్తుంది కదా, మన పిల్లలకి మనం టైం ఇవ్వలేకపోయామనే ఒక బాధ? డెఫినెట్గా. కానీ నా విషయంలో ఆ లోటుని మా అమ్మ భర్తీ చేసింది. అమ్మగారు అమ్మ చూసుకుంటుంది, చూసుకుంది తన్ని.
అనిపిస్తుంది అయ్యో చిన్నప్పుడు ఎంత మిస్ అయిందో కదా నన్ను అని అనిపిస్తుంది. బట్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద జర్నీ స్వప్న. కష్టం కదా, అంటే అప్పుడు కెరీర్ పీక్లో ఉన్న టైంలో మనం వీ కాంట్ హెల్ప్ ఇట్. అండ్ అలా కొన్ని తన్నుకుంటూ వచ్చినప్పుడు ఆపర్చునిటీస్ ఆల్సో కష్టం ఆ టైం. అండ్ బేసిక్గా ఏంటంటే ఒకటి కమిట్ అయినప్పుడు, ఒక ప్రోగ్రామ్ మనం కమిట్ అయినప్పుడు మనం వేరే రీజన్స్తో వెళ్లకుండా ఉండడం అది చేయలేం యాజ్ అ ప్రొఫెషనల్. సో అటువంటి సందర్భాల్లో తప్పదు, ఎవరో ఒకళ్ళు నొచ్చుకోవాల్సిందే. కరెక్టే కదా ఫీలింగ్స్. మరి సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా ఇట్ వాస్ అ వెరీ పవర్ఫుల్ పోస్ట్. యా, మీకు రావడం, ఒక లేడీకి రావడం అండ్ చేయడం, రావడం అంటే ఎన్నుకుని రావడం అంటే నాట్ జస్ట్ లైక్ దట్. అదే యునానిమస్ గా ఎన్నుకోబడి మీకు రావడం ఓటింగ్ కూడా అయింది. సెకండ్ టైం అయితే ఓటింగ్ అయింది, అప్పుడు కూడా థంపింగ్ మెజారిటీ. దట్ ఆల్సో షోస్ హౌ మచ్ యు రెస్పెక్టెడ్. యా, అంటే ఫర్ ఆల్ ది ఎక్స్‌పీరియన్స్ వెరీ హ్యాపీ స్వప్న ఒక్కటి ఆ విషయంలో. ఎందుకంటే ఎవ్వరికి నాతో యూజువల్లీ నో కాంట్రవర్సీస్, నో గొడవలు. అప్పటి జనరేషన్కి యాక్చువల్ చెప్పాలంటే బాలు గారు, చిత్ర గారి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి మధ్య బ్రిడ్జి అనమాట నేను. ఆ టైంలో వచ్చాను కదా, సో అప్పుడు వాళ్ళందరూ కూడా నాతో చాలా బాగుంటారు. అండ్ ఇప్పటి జనరేషన్, ఇప్పటి పిల్లలు కూడా చాలా బాగా మాట్లాడతారు. అంటే నేను కూడా వాళ్ళతో అలా కలిసి అఫెక్షన్. అవునవును, అఫెక్షన్ ఉంటుంది. అది ఇప్పుడు మీరంటే అఫెక్షన్ అందరికీ ఉంది, అందరికీ అక్రాస్. ఈ మొత్తం కెరియర్లో విజయ్ గారు ప్రతి ప్రొఫెషన్లో ఉండేదే, అండ్ స్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్లస్ స్పెషలీ కొంచెం ఆడ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ అవి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది పడే సందర్భాలు వచ్చాయా? ఎవరైనా కొంచెం అతిగా బిహేవ్ చేయడం, ఫ్యాన్స్ కానీ లేదు కో సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ? ఉంటాయి స్వప్న, ఎలా తప్పించుకుంటే తిరుగువాడు ధన్యుడు సుమతి. మంచితనంతో. అంతేనా? మంచితనంతో తప్పించుకోవడం. అంతేనా? మంచితనంతో డెఫినెట్ గా ఉంటాయి. అంటే ఎవరు జస్ట్ 1 minute సార్ అనేసి వెళ్ళిపోవడం అక్కడ నుంచి రకరకాల, అంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి యూ విల్ జస్ట్ గో త్రూ. ఆ టైంలో ఏమనిపించేది? నవ్వొచ్చేదా? చాలా మంది నవ్వుకుంటారు, చాలా మంది అఫెండ్ అయిపోతారు. అఫెండ్ అయ్యి ఏమన్నా గట్టిగా ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, మీటూలు లేకపోతే ఇలాంటివన్నీ, లేకపోతే బట్ ఆ టైంలో మీరు పాడుతూ భయపడేదాన్ని నేను. యాక్చువల్గా భయపడేవారా? నేను యాక్చువల్ నేను కనిపించను, నేను ధైర్యంగా కనిపిస్తాను అసలు. నేను అది ఎప్పుడు అనుకోలే. చాలా అంటే వచ్చేస్తాయి ఇట్లా నీళ్ళు. సో భయపడేవారా? ఏం భయపడేవారు? అంటే జనరల్గా అటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడానికి కొంచెం భయపడేదాన్ని దీంట్లో. బట్ సంభవ్ అంటే చిన్న చిన్న అవన్నీ దాటుకుని అధిగమించి ముందుకు పోవడం. దట్స్ ద మెయిన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ వర్కింగ్ విమెన్ ఐ థింక్ అక్రాస్. ఇప్పుడు కొంచెం మారుతోంది, ధైర్యంగా వస్తున్నాయి, బట్ వాటికి కూడా పరిష్కారాలు ఎంత వస్తాయి నాకు తెలియదు. కానీ ఐ థింక్ మనల్ని మనం చూసుకోవడం తప్ప వేరే పరిష్కారం లేదు. అదే అంటున్నాను. ఏదో పెద్ద ఈ చట్టం సో అది. బట్ ఫ్యాబ్యులస్ గ్లోరియస్ కెరియర్. ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ స్టెప్స్ అంటే యాక్చువల్గా నేను కొత్త స్టూడియో పెట్టాను ఒకటి. స్టూడియో ఏంటంటే బేసిక్గా ఇట్స్ అ జామ్ రూమ్ కమ్ యూట్యూబ్ స్ట్రీమింగ్ స్టూడియో అనమాట. నాట్ అ రికార్డింగ్ స్టూడియో బట్ యూట్యూబ్ స్ట్రీమింగ్ స్టూడియో అనమాట. ఇప్పుడు లేటెస్ట్ అది. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ దిస్ వీక్. ఏ ఏరియాలోను? ఇక్కడే బంజారాస్, మీ ఇంటి దగ్గరే. సో అదొకటి, ఒక అడిషనల్ థింగ్ అనమాట. అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ డూయింగ్ డిఫరెంట్ సాంగ్స్ అని. ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు. సో ఐ స్టార్టెడ్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్. ఒకటి క్లాసికల్ అండ్ ఏమన్నా మాస్ పాట తీసి జామ్ చేద్దామా? యా, ఫ్యూజ్ చేసి సూపర్గా. ఇప్పుడు కృష్ణ నీ బేగనే బారో, దానికి మీరు మాస్లో మరి కృష్ణుడిని మాస్లో పాడతాం. కృష్ణుడి కాదు, దానికి మంచి కలోనియల్ కజన్స్ చేశారు కదా, అలాగా మన బంజారా హిల్స్ కజన్స్ లాగా. దేవుడా. సో అది అలా కాకుండా మనం ఉషావత్తు వాయిస్లో పాడతాం. మీరు పాడతారా? ఇప్పుడు అదే ఉందనుకో, కృష్ణ నీ బేగనే బారో, సంథింగ్ లేదు అలా. సూపర్ కదా. సో అయితే మీ క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ కోసం అండ్ మీ నెక్స్ట్ ఫీట్ క్లాసికల్ పెర్ఫార్మెన్స్ ఏకంగా అంటే పోనీ సిడి వాట్ ఎవర్ ఆల్బమ్, ఓకే, దానికోసం వెయిటింగ్.
ఓకే. విల్ వెయిట్. ఇంతకీ నా కనకధార స్తోత్రం మీద నీ అభిప్రాయం? చాలా బాగుంది. కనకధార స్తోత్రం అందరూ చేశారు, అది వింటే చాలా మంచిది అని. కనకధార స్తోత్రమే చేయాలని ఎందుకు అనిపించింది? ఐ డోంట్ నో, ఒక పవర్ఫుల్ దాంట్లో నాకు ఒక పవర్ కనిపిస్తుంది. అంటే కొన్ని కనకధార స్తోత్రం, ఖడ్గమాల పాడడానికి కష్టంలే, ట్యూన్ లోకి రాదు అది. సో కనకధార స్తోత్రం, సౌందర్య లహరి ఒకటి సంభవం నాకు అవి ఇష్టం అనమాట. సో ఎప్పటికైనా అవి చేయాలి అని అనిపిస్తుంటుంది. తప్పకుండా మీరు ఇది కంటిన్యూ చేయండి, చాలా బాగుంది. కనకధార స్తోత్రం అందరూ వినాలి. యూట్యూబ్ లో సింగర్ విజయలక్ష్మి ఛానల్లో ఈ కనకధార స్తోత్రం వినొచ్చు. దాంతో పాటు ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మీరు కూడా ఐ డ్రీమ్ కోసం చెప్పాలి. ఐ డ్రీమ్, ఇది యూఆర్ వాచింగ్ ఐ డ్రీమ్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని ఒకసారి చెప్పారా మా కోసం? అంతే. యూఆర్ వాచింగ్ ఐ డ్రీమ్, ద నంబర్ 1 ఛానల్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. yes అది ఒకటి ఎక్స్ట్రా చెప్పారు, వెరీ గుడ్. సో బట్ ఇట్ వాస్ సో నైస్ క్యాచింగ్ అప్ విత్ యూ. ఒక రోజు మీరు నేను ఆ మెట్లు, ఆ రాళ్ళు అలా కూర్చుని బోల్డ్ పాటలు కూడా పాడుకుందాం. ఎప్పుడు చెప్పదు, నేను వస్తాను. అది కూడా నువ్వు లైవ్ లో ఇలా చెప్పేసాను నువ్వు, ఎందుకంటే నువ్వు దొరకను అంటే యాక్చువల్లీ మీ ఇంటి మీదుగానే రోజు వెళ్తూ ఉంటావు, నేను అలా పట్టేసుకున్నాను. घर से निकलते ही कुछ दूर चलते ही रस्ते में मेरा घर. అది అలా నేను తప్పకుండా వచ్చి మీరు నేను ఆ పాటలు ఓకే అలా అనే ఆ కాన్సెప్ట్. బట్ సీరియస్లీ స్వప్న చేద్దాం, మనం క్లాసికల్ జామింగ్ కూడా చేద్దాం. అన్ని మా స్టూడియోకి రా, అక్కడ వీడియో షూట్ చేసుకోవచ్చు, ఫోటో షూట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న రికార్డింగ్స్ చేసుకోవచ్చు. యూ కెన్ సింగ్ లైవ్. చేద్దాం. ఐల్ కమ్ వెరీ సూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోస్ కి. థ్యాంక్స్ అ లాట్. ఇంకొకసారి ఇంకొన్ని విశేషాలు ఇంకొంచెం డీప్ గా ఇంకొంచెం పర్సనల్ గా మాట్లాడుకునే అవకాశం మాకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ విజయ్ గారు. నేను ప్రతిసారి చాలా చెప్పాలనుకుంటాను, సో ఎప్పుడు ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ టైం. మీరు బై ద వే మీరు స్టేజ్ మీద ఇంప్రూవైజ్ చేస్తారా? కొంత మటుకు, అంటే కొత్త కొత్త గమకాలు వేయడం. అవును చేస్తాను, నాకు వచ్చినంత వరకు. అంటే ఎందుకంటే క్లాసికల్ మీద బాగా పట్టున్న నీలాంటి వాళ్ళకి ఏంటంటే మనోధర్మం ఇప్పుడు ఆ రాగానే వచ్చేస్తాయి మీకు కదా. నాకు కొంచెం లిమిటేషన్ ఉంది, బట్ ఐ ట్రై. చాలా కాదు ఐ థింక్, బట్ అన్ని పాటల్ని రంజింప చేసే, ఎంటర్టైన్ చేసేలాగా డెలివర్ చేసిన ఘనత మీకే ఈ లాస్ట్ 25 years 30 years లో. థ్యాంక్ యూ. సో సూపర్. అసలు ఎంత సోల్తో పాడారు. బ్యూటిఫుల్, రియలీ. మీ మెలడీస్ అన్ని ఏ మాటకు ఆ మాట వినడం ఇది ఇంక చాలా బాగా సూట్ అయింది మీ వాయిస్ కూడా. ఈ జానర్ ఒకటి ప్లాన్ చేస్తాను సాంగ్, ఇలాంటి అంటే సూఫీ టైప్ అవన్నీ ఐ థింక్ చాలా ఒరిజినల్ అండ్ చాలా ఎక్స్పీరియన్షియల్ మ్యూజిక్ ఇప్పుడు బాగా అంబియంట్ మ్యూజిక్ బాగా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు దాని ఇది. కాబట్టి తప్పకుండా వీ వాంట్ టు సీ యూ మోర్ అండ్ మోర్. మీలో ఇంకా ఎన్నెన్ని కలర్స్ కోణాలు ఉన్నాయి, ఆ కోణాలన్నీ బయటకు రావాలి నిజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ స్వప్న. ఇట్ వాజ్ ఎ ప్లెజర్. సేమ్ హియర్ ఇంటరాక్టింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. బాయ్.